హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కజ్జికాయలు చేస్తున్నానండి. రెండు రకాలు చేస్తున్నాను. ఒకటేమో పంచదారతో చేస్తున్నాను, ఒకటేమో బెల్లంతో చేస్తున్నానండి. రెండు రకాల కజ్జికాయలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. ఈ కజ్జికాయలు చేయడానికి ముందుగా ఒక 1/2 kg మైదా తీసుకున్నానండి. కొంచెం చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసి కొంచెం నెయ్యి తీసుకున్నాను, లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి తీసుకుని కొంచెం బాగా కలుపుకుంటే ముద్దలాగా వస్తుందండి. పిండి పిసికితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా వస్తే బాగుంటుంది. నీళ్ళు వేసి కలుపుతూ చపాతీ పిండిలాగా చేసుకోవాలి. బాగా స్మూత్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వటానికి ఒక కవర్లో కానీ తడిగుడ్లో కానీ పెట్టండి. కానీ వైట్ కవర్లో పెట్టండి. కలర్ కవర్లో అయితే కలరు దానికి పిండికి అంటుకుంటుందండి. 10 నిమిషాలు అయితే వైట్ కవర్లో వేసుకోండి, చాలా చక్కగా నానిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 50 గ్రాముల జీడిపప్పు, కొంచెం నెయ్యి వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. బాగా దోరగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది. వేగిపోయినాయండి, తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి 1/2 kg బొంబాయి రవ్వ వేసానండి. బాగా వేయించుకోండి. చిటపటలాడుతూ వచ్చే వరకు తడి అంతా పోవాలండి. ఆ ఆయిల్ మనం వేసిన నెయ్యి తేమంతా పోయి చిట అంటుందండి రవ్వ. బాగా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగిందండి, చిట అంటున్నాయి. రవ్వ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తీసి ఒక బౌల్లో తీసుకుందామండి. ఇందులో మిక్సీ పట్టుకుందామండి. నేను పొట్టు తీసి వేయించి పెట్టిన వేరుశనగపప్పు కూడా ఒక 100 గ్రాములు వేసానండి. దాంతోపాటు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్నానండి. కచ్చా పచ్చాగా అంటే మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా వేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న రవ్వలో వేసి కలుపుకోవాలి. 100 గ్రాములు ఎండు కొబ్బరి మిక్సీ వేసి పెట్టుకున్నానండి, అది కూడా దాంట్లో వేసుకోవాలి. 1/2 కిలో పంచదార వేసానండి. ఇలాచీ పౌడర్ అండి, కొబ్బరితో కలిపి దంచాను కొంచెం, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ, జీడిపప్పు, వేరుశనగపప్పు పలుకులు, కొబ్బరి, ఇలాచీ పౌడర్, షుగర్ అంతా బాగా కలిపితే టేస్ట్ బాగుంటుందండి. మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనము కలిపెట్టుకున్న మైదా పిండిని బాగా ఇంకొంచెం ప్రెస్ చేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకుందామండి. కొంచెం పొడిపిండి వేస్తూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక చెంచా లేదా సరిపోయేంత కొంచెం వేసుకొని, నేనైతే చేత్తోనే ఫోల్డింగ్ చేశానండి. నేనైతే అది చెక్కతో తయారు చేయనండి. ఎప్పుడు కూడా ఇలాగే చేత్తో, నాకు ఇలాగే వచ్చండి. లైట్గా అట్లా ప్రెస్ చేసుకుంటే బాగానే వస్తుందండి. అలాగే చేసుకుంటాను. అన్నీ అలాగే చేసుకున్నానండి.
అలాగే అన్నీ చేసుకున్నానండి. ఇప్పుడు బెల్లంతో చేయటానికి మా పాప బెల్లంతో కావాలందండి, అందుకని ఒక 100 గ్రాములు మాత్రమే చేస్తున్నాను. 100 గ్రాములు శనగపప్పు తీసుకున్నానండి, పుట్నాల పప్పు అండి. ఒక 100 గ్రాములు బెల్లం తీసుకున్నాను. బాగా మిక్సీ పట్టుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా చపాతీలాగా రుద్దుకొని అందులో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవటమేనండి. అలా వచ్చిందండి మిశ్రమం. చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపప్పు, బెల్లం, ఓన్లీ ఇలాచీ పొడి అండి, ఇంకేమీ వేయలేదు. ఇంకా వేసుకునే పని అయితే కొబ్బరి, వేరుశనగపప్పు పలుకులు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మా పాపకు అవి ఇష్టం ఉండదు, అందుకని నేను మామూలుగా సింపుల్గా చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు అన్నీ కలుపుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేసుకోవటమేనండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవటమే అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. బాగా వేగిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇంకొన్ని కూడా వేసుకుంటున్నానండి. బెల్లంతో చేసినవి కూడా వేసుకుంటున్నాను. రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్గా ఉండే కజ్జికాయలు. ముందు రవ్వతో చేసినవండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇవి బెల్లంతో చేసినాయండి, ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంత తొందరగా అవుతాయి అనుకోలేదు. మిగిలిపోయిన రవ్వ మిశ్రమంలో కొంచెం పాలు వేసి రవ్వ లడ్డు చేశానండి, అది కూడా చాలా బాగా వచ్చింది. రవ్వ లడ్డు ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి. ఇంకా చాలా స్వీట్ రెసిపీస్ పెట్టాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.